ఎల్లారం పోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి అయితే రావడము. ఇక్కడ చూస్తేనైతే చాలా అంటే చాలా బాగుంది. అమ్మ ఇక్కడ ఎవరికి అన్నా కూడా ఎల్లారం పోచమ్మ అనేసి అంటే చాలా పవర్ఫుల్ అని అయితే అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్ వాళ్ళ ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలే ఈ చెవుడు ముక్కులను వెంట్రుకలు తీసారన్నమాట. ఇంత ముందర వచ్చి మేమైతే అది కంప్లీట్ అయిన తర్వాతలో వచ్చాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇంకొకటి చూపిస్తాము. ఓకేనా, రండి. ఇటు వస్తున్నారు. ఇక్కడైతే అమ్మవారికి అయితే దర్శించుకోవడానికి అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే చాలామంది వస్తారన్నమాట. అమ్మవారికి అయితే అమ్మవారికి చీరలు నైవేద్యము బోనాలతోనైతే తీసుకొని వస్తారు. ఇక్కడ వచ్చేసి అవి డప్పులు, ఇంకా అవి డప్పులతోటి అమ్మవారికి బోనము అయితే సమర్పిస్తారన్నమాట. చూపిద్దాం. ఇక్కడైతే అమ్మవారికి కోళ్ళతోని అయితే వస్తారన్నమాట. వచ్చి ఇక్కడే వండుకొని తింటారు అమ్మవారికి అయితే. ఇక్కడ అమ్మవారికి అయితే వచ్చేసి వైట్ అంటే తెల్లగా అయితే సమర్పిస్తారన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, గాలాలు శూలాలు అనేసి అంటారు. అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. ఇక్కడ ఉయ్యాలలు అవి ఇవి అయితే ఇక్కడ ఉంది కదా, ఉయ్యాలలు అవి అయితే చేయించి కడతారన్నమాట. అవును, నాకు కూడా ఒక పేపర్ లేదా కట్టి కదా. ఫ్రెండ్స్, ఎక్కడైనా కూడా పోచమ్మ దగ్గర టెంపుల్ దగ్గర వెళ్తే పక్కా అక్కడే ఉంటారండి. పోతరాజు అనేసి అయితే అంటాం కదా, చూస్తేనే అందరూ భయపడిపోతారు. వేషధారణ వేరే ఉంటుంది. సో ఇక్కడ మన పోతరాజు అనేసి అయితే ఉన్నారన్నమాట. అక్కడ దర్శించుకున్నట్టే ఇక్కడే దర్శించుకుంటారు. ఇక్కడ ఏటర్లని అవి కనిపిస్తారన్నమాట. ఓకేనా. ఫ్రెండ్స్, అక్కడ అమ్మవారి దర్శనం అయితే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుంటి పోచమ్మ అంటే పక్కనే ఉంది అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడికి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఫ్రెండ్స్, అక్కడ అమ్మవారి దగ్గర ఏటలు కానీ కోళ్ళు కానీ అవి కోచుకున్న వాళ్ళైతే ఇక్కడ వండుకొని తినడానికి అయితే ఇక్కడ చూడండి వంటల కార్యక్రమం అయితే చేస్తున్నారు. అక్కడ నుంచి అక్కడ వంటలు అయిపోయినాయి, అక్కడ తింటున్నారు. చూడండి, ఇక్కడ మొత్తం వంట వండుకొని తినడానికి అయితే బాగుంది. లొకేషన్ అయితే ఇక్కడ చూడడానికి అయితే బాగుంది.
అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వచ్చిన తర్వాత ఇక్కడైతే జాతర లాగానైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇట్లా జాతర ఆడుకోవడానికి అయితే బొమ్మలు, తర్వాత ఇలా బ్యాంగిల్స్ అవి అయితే జాతర లాగానైతే ఇక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఎంత అడుగుదాం. ఇది కూడా తీస్తావు బ్రో. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక బజ్జీల షాప్ అయితే కనబడ్డది. అయితే వచ్చినాం అన్నమాట. ఫుల్ ఆకలి అవుతుంది. అడుగుదాం మరి మిర్చి ఉందో లేదో చూసుకున్నాం. ఎట్లా బ్రో? ఎంత? 10కి 2 అంట. చూద్దాం మరి టేస్ట్ అయితే ఎట్లుందో. తినేదారు చెప్తాం. ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా? చాలా అంటే చాలా అయితే బాగుంది.